నిర్వాహకులు శ్రీ వతూరి రంగారావు గారు, వారి సహచర మిత్రులు, వారి కమిటీ సభ్యులు, కార్యనిర్వాహకులు అందరికీ మొట్టమొదటిసారిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ జరగటం అంటే నరేష్ గారు చెప్పినట్టు, సుమన్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక సినిమా 100 days ఫంక్షన్ చేసిన తర్వాత మేము 10 రోజులు పడుకుంటాం. అట్లాంటిది ఆయన 50 సంవత్సరాలు 50 ఈవెంట్లు చేస్తూ ఇంకా మధ్య మధ్యలో ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అవి కూడా నాకు తెలుసు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారు, నా ప్రియమిత్రులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఎంత ముఖ్యులో నాకు బాగా తెలుసు. డిబేటుల్లో అధికారికంగా రాజేంద్ర ప్రసాద్ గారు పార్టీ తరఫున చెయ్యని పోరాటం లేదు, చెయ్యని ఎదురీత లేదు. అలాగే ఆంజనేయులు గారి గురించి నేను చూస్తూ ఉన్నాను, గమనిస్తున్నాను. వారితో అంతకుముందు ఒకసారి పరిచయం అయింది చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇది రెండోసారి కలవటం. నజీర్ గారిని అయితే ఇప్పుడే కలుస్తున్నాను. వారికి ఈ కార్యక్రమానికి అండదండలుగా ఉన్న మిత్రులందరూ, రంగారావు గారి మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నా కుటుంబం అంటే నా హీరోలు సుమన్ అనండి, నరేష్ అనండి, వాళ్ళు నాకు హీరోలు కాదు, వాళ్ళు ప్రొడ్యూసర్లు, నేను వాళ్ళ దగ్గర ఒక వర్కర్ని. 7 o'clock కాల్ షీట్ వేస్తే 6:30కి నేను లొకేషన్లో ఉండేవాడిని. అట్లాంటిది వర్కరే ఉంటాడు. మీరు హీరోలు, ప్రొడ్యూసర్లు. నా సినిమాలకి వాళ్ళు ఒక హీరోల్లాగా పనిచేయలేదు రఘు. నేను చెప్తున్నాను సమీర్ గారు, మీరు నాకు పని చేయలేదు కానీ మీ సినిమాలన్నీ చూశాను. అంటే మీరు ఎస్టాబ్లిష్ అయ్యానాడికి నేను కొంచెం వెనక అడుగు వేశాను. లేకపోతే నా సినిమాలో కనీసం ఒక 20 సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. అలా సుమన్ గారు కానీ నరేష్ గారు కానీ నాకు ఇద్దరు తమ్ముళ్ళు, నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు. నా సినిమా నిర్మాతలకి హీరోలు ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రస్తుతం గమనిస్తూనే ఉన్నాం. నా హీరోలు ఎప్పటికీ ఏ పనున్నా నేను సుమన్ గారితో వారంలో 2-3 సార్లు మాట్లాడాలి. ఆయన నాకు ఫోన్ చేయాలి, ఆయన ఎక్కడున్నారు ఏంటి అని. ఆయన కనుక దొరకకపోతే వెంకట్రావు లైన్లోకి వస్తాడు. అట్లాగే నరేష్ గారు కనుక మాట్లాడకపోతే రాము లైన్లోకి వస్తాడు. అట్లా వాళ్ళిద్దరితోనూ నా అభినాభావ సంబంధం మాత్రం ఈ రోజుకి నేను సినిమా తీయటం ఆపేసి 15 ఏళ్ళు అయింది. అందుకే సమీర్ గారు నా సంస్థలో చేయలే, రఘు గారు చేయలే. ఆయనతో వ్యాపారం మాత్రం చేశాం. పోలీస్ భార్య కన్నడలో తీసి సూపర్ హిట్ కొట్టాడు ఆయన. పెద్ద హిట్, అసలు తెలుగు కంటే పెద్ద హిట్ కొట్టాడు ఆయన. ఆయన ప్రొడ్యూసర్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు కర్ణాటకలో. అట్లా నా కుటుంబం అనేది అందుకే అనేది. అట్లాగే గీతా సింగ్ గారు నా సంస్థలో చేయలేకపోయినా కానీ ఎక్కడ ఎప్పుడు ఏ స్టూడియోలో ఎక్కడ ఏ షూటింగుల్లో కలిసినా కానీ ఎదురొచ్చి పలకరించేది. ఆవిడ చాలా ప్రేమపాత్రురాలు, అందరితోనూ చాలా చనువుగా. ఒక హీరో అని లేదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని లేదు, ఎవరితోనూ లేదు, ఒక టెక్నీషియన్ కాదు, అందరితోనూ చాలా చనువుగా ఉంటారు. అదే ఆవిడకి సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ దాకా తీసుకొచ్చింది. లేకపోతే ఆవిడ పర్సనాలిటీ అనో అదనో ఇదనో, ఆవిడ పర్సనాలిటీకి తగ్గట్టుగా రచయితలు కథలు రాశారు, మాటలు రాశారు. మీరు పొరపాటున తగ్గారనుకో మీకు వేషాలు రావు. అట్లాంటి ఇది బాడీ లాంగ్వేజ్ అంటారు చూడమ్మా, అట్లా హెల్ప్ అయింది. ఇక నా ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో 1971 June 16th నాడు, అంటే కరెక్ట్గా 55 సంవత్సరాలు జూన్కి నిండుతాయి. కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఎంపీగా ఉండేవాళ్ళప్పుడు ఆంధ్ర బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు. వారి సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్. ఆ సంస్థలో నేను 150 రూపాయల జీతంతో క్యాషియర్గా స్టార్ట్ అయింది నా సినిమా ఇండస్ట్రీ ప్రయాణం.
ఆ రోజుల్లో 150 రూపాయలు అంటే నాకు 71లో బ్రహ్మాండంగా మంచి శాలరీ అనుకునేవాడిని. 150 రూపాయల్లో నాకు ఒక 50 రూపాయలు మిగిలేదు సార్ రాజనేల్ గారు. అట్లాంటి పరిస్థితి. అలా 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 ప్రయాణం చేసుకుంటూ డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా, నా సొంత సంస్థ లక్ష్మీ చిత్ర, లక్ష్మీ ఫిలిమ్స్ తర్వాత లక్ష్మీ చిత్ర, వజ్దా చిత్ర సంస్థల తర్వాత నిర్మాతగా మెడ్రాస్ వచ్చి ఫస్ట్ అంటే నేను పంపిణీదారుడిగా కొంచెం దెబ్బతిని సినిమా ఎవరో తీసిన సినిమా కొనుక్కోవటం ఎందుకు, మనమే సినిమా తీద్దామని నా మిత్రుడు బలరాం చెప్తే సరే ఆ రిస్క్ ఏదో అలా చేద్దామని చెప్పని అనుకుని ప్రొడక్షన్కి వచ్చి ఆ రోజున హీరోలు అందరూ ఒకసారి డేట్లు కమిట్ అయితే మళ్ళీ మార్పు ఉండదు సార్. నేను సినిమా తీద్దామని మెడ్రాస్ వెళ్తే ఏ హీరో ఖాళీగా లేరు సార్. సుమన్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం. ఆయనతో నేను డిస్ట్రిబ్యూటర్గా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, వందే భారత్ కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా ఆయన టాలెంట్స్, ఆయన సిన్సియారిటీ, ఆయన డెడికేషన్ ఇన్ ది వర్క్. వాళ్ళ మదరు ఇతిరాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ అండి. ఆవిడ పెంపకం, ఆయన ఎంత డిసిప్లిన్గా ఉందో, అనివార్య కారణాల వల్ల ఆయన మీద పడ్డ నింద అనేది అది నిందే, అది నిర్దోషిగా బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఆ టైంలో సుమన్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఎవరెవరు ఏమంటారో, బిజినెస్ ఉంటుందో ఎట్లా ఉంటుందో, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, నేను తీసే సినిమా మీద నాకు నమ్మకం ఉంది, గమాన్ ప్రొసీడ్ అనుకున్నాం, సినిమా తీసాం. వరుసనే బందిపోటు, ఉగ్రనేతుడు, పల్నాటి ఉత్తరే 100 డేస్ 3 సినిమాలు కలిపి హైదరాబాద్లో 100 డేస్ ఫంక్షన్ చేసాం. చెన్నైలో తాజ్ హోటల్లో 100 డేస్ ఫంక్షన్ చేసాం 3 సినిమాలకి కలిపి. ఎంఎస్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరినీ చీఫ్ గెస్ట్లుగా పిలిచి అలా ప్రయాణం. అలాగే నరేష్ గారితో, ఆయన ఎంత మంచి కామెడీ ఆర్టిస్టు, ఆయన సినిమాలు అంతకుముందు సినిమాలన్నీ నేను చూశాను. ఆయనతో ఎందుకు చేయకూడదు సినిమా అనుకుని ఆయనకి తగ్గట్టుగా ఒక సినిమా, ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకుని పోలీస్ భార్య ఫస్ట్ పిక్చరు నరేష్ గారితో, సీత హీరోయిన్, పోలీస్ భార్య. ఆ రోజుల్లో కరెక్ట్గా 33 రోజుల్లో తీసాం నరేష్ గారు. మనం అంటే సుమన్ గారు చెప్పినట్టు మార్నింగ్ 7 o'clock, నైట్ 2 o'clock అట్లా ఒక్కొక్క రోజు ఉన్నా, ఎక్కువ రోజులు నైట్ లేకుండా కూడా చాలా డిసిప్లిన్గా, పద్ధతిగా, టైం అంటే టైంకి నా ఆర్టిస్టులు అందరూ వచ్చేవాళ్ళు, చేసేవాడిని. అలా అది సూపర్ హిట్ అయ్యింది. అక్కడి నుంచి నరేష్ గారితో మళ్ళీ వరుసనే 3 సినిమాలు. అంటే నేను ఫస్ట్ బందిపోటు, ఉగ్రనేతుడు, పల్నాటి ఉత్తరే తీసిన తర్వాత సుమన్ గారికి అసలు టోటల్గా రిలీఫ్ వచ్చింది. అంతకుముందు ఏవిఎం స్టూడియో రిస్ట్రిక్షన్ ఉండేది. ఏవిఎం స్టూడియో రిస్ట్రిక్షన్ అయిపోయి ఈ కెన్ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అలా ఆయన టోటల్గా ఫ్రీ అయిపోతే నా హీరో అంత హ్యాపీ. సహజం కదా, మన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఆయన మీద పడిపోయారు. ఇక అప్పటికే పల్నాటి ఉత్తరయ్య, బందిపోటు, ఉగ్రనేతుడు సూపర్ హిట్ అవటం, హీరోగా ఆయన మళ్ళా ఒక టాప్ రేంజ్కి రావటం. బయట పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఆయన అడుగుతున్నారంటే నా తమ్ముడు పెరగటం నాకు ముఖ్యం, నువ్వు బయట సినిమాలు చెయ్యి, నేను బయట కాలక్షేపం చేసి నాకు తగ్గట్టుగా సబ్జెక్టు ఓరియంటెడ్ సినిమాలు చేస్తానని చెప్పని అప్పుడు మొదలైంది పోలీస్ భార్య. అవన్నీ అనుపమ ప్రొడక్షన్స్, బలరాం నిర్మాతగా ఆ సినిమా పెట్టి అట్లా చేసుకుంటూ వచ్చాను. నా లైఫ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సౌత్ ఇండియాకి ఎపెక్స్ బాడీ సార్. అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాకి ఎపెక్స్ బాడీ సార్. దానిలో ఒక 12 ఏళ్ల నుంచి నేను కమిటీ మెంబర్ని. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అయితే 9 సంవత్సరాలు సెక్రటరీగా, 4 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంటే కాటకట ప్రసాద్ అంటే ఒక మార్క్ క్రియేట్ చేశాను సార్. నేను చేసిన తర్వాత నేను ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ మెంబర్ని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఏది ఇప్పుడు కాదు సార్, 10 ఏళ్ల నుంచి. ఎన్టీఆర్ కమిటీలో జనార్దన్ గారు నన్ను పెట్టి వైస్ చైర్మన్గా పెట్టి ఎన్టీఆర్ గారిని, ఆయనని ప్రపంచానికి అసలు ఎన్టీఆర్ గారిని ఎలివేట్ చేసి చేయాలి, మనం శత జయంతి వస్తుందని చెప్పి 21లో జనార్దన్ గారికి కలిసాం సార్. 21, 22, 23 ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకి
101 ఇంటర్వ్యూలు చేయించాను సార్. అప్పట్లో మా సుమన్ గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేసిన హీరోయిన్లు, డైరెక్టర్లు, సాటి ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ 101 ఇంటర్వ్యూలు సార్. అన్నా ఎన్టీఆర్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి 23 లక్షల సబ్స్క్రైబర్స్ సార్. 23 కోట్లు, లక్షలు కాదు, 23 కోట్ల సబ్స్క్రైబర్స్ వరల్డ్ వైడ్. అట్లా ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు చేసాం. తర్వాత చేసాం దేశ దేశాల్లోనూ జనార్దన్ గారును రామకృష్ణ బాబు వెళ్ళి శత జయంతి ఉత్సవాలు చేసి వచ్చారు. అంత ఘనంగా ఎన్టీఆర్ గారిని ప్రపంచానికి ఆయన పాలసీలు, ఆయన ఆడపిల్లల మీద ఉండే ఆయన ప్రేమ కానీ, ప్రజలే దేవుళ్ళు అనే మాట ఉండేది రామారావు గారిది, అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారణం జనార్దన్ గారు సార్. జనార్దన్ గారి వెనకాల ఆయన కమిటీ మెంబర్లుగా చంద్రబాబు నాయుడు గారి సలహా మీదట ఆయన మానిటర్ చేసేవారు మంత్లీ. హైదరాబాద్లో అప్పుడు మన పార్టీ లేదు, హైదరాబాద్లో నెల నెల మానిటర్ చేసేవారు. మేము ఏం చేస్తున్నాం ఏంటి, ఎన్టీఆర్ గారి ఉత్సవం అంటే మీరు అలా టప్పాగా తీసుకోవద్దు, గ్రాండ్గా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని మాకందరికీ సూచనలు చేసుకుంటూ బాబు గారు అట్లా గడుపుకుంటూ వచ్చాం. ఇక ఆ చరిత్ర అంతా మీకు తెలుసు, ఎన్టీఆర్ చరిత్ర చేసింది. తర్వాత నేను మన పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు అడిగారు కాబట్టి నేను కూడా ఇప్పుడు మీ దగ్గర బయటపడుతున్నాను. ప్రభుత్వ విప్ కాబట్టి బయటపడుతున్నాను. నేను ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను సార్. ఏది పార్టీ డెఫినెట్గా గెలుస్తుందని రిజల్ట్స్ రాకముందే అప్లై చేశా. నాకు గనక అవకాశం ఇస్తే నా ఎక్స్పీరియన్స్ అంతా మనసులో ఇక్కడ పెట్టి నేను ఏపీలో ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడతాను సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి. ఎందుకంటే సార్ మనకి ఏ రాష్ట్రంలో లేనంత, అంటే నేను అబ్జర్వ్ చేసిన వరకు నెల్లూరు టు వైజాగ్ కోస్టల్ బెల్ట్ పెద్ద అడ్వాంటేజ్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పెద్ద గ్రీన్ బెల్ట్ సార్. వైజాగ్, అరకు, భీమిలి ఇవన్నీ పెద్ద హిల్ స్టేషన్స్, పెద్ద పెద్ద లొకేషన్స్ మనకు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఇట్ ఈజ్ నాట్ సో ఈజీ సార్. హైదరాబాద్లో వాళ్ళు ఇంత డెవలప్ అయిందంటే 30 ఏళ్ళు పట్టింది సార్. ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చో, కాటగడ్డ ప్రసాద్ వచ్చో సాధించగలిగేది అనేది ఉండదు సార్. అది డెఫినెట్గా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. మా తమ్ముళ్ళిద్దరికి కూడా తెలుసు అది. అయినా సరే నేను అనుకుంది ఏంటంటే చిన్న నిర్మాతలకి కావాల్సిన లొకేషన్స్ ఉన్నాయి. పెద్ద హీరోలు ఎట్టాగో ఇప్పుడు ఇక్కడ రారు, హైదరాబాద్లో ఉండిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. స్టూడియోలు ఉన్నాయి, రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోలు వదులుకుని మనం ఇక్కడికి రమ్మని అంటాం కూడా తప్పని. అక్కడ స్టూడియోలు ఉంటాయి, పెద్ద పెద్ద హీరోలు అందరూ విదేశాల్లో షూటింగ్లు చేసుకుంటున్నారు. ఇక ఉండేది 90% ప్రొడక్షన్. సంవత్సరానికి 200 సినిమాలు చేస్తే 90% ప్రొడక్షన్ చిన్న సినిమాలు, బిలో బడ్జెట్ సినిమాలు సార్. ఆ సినిమాలకి కావాల్సిన ఫెసిలిటీ కనుక ఆంధ్రప్రదేశ్లో ఇస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, లోకల్ టాలెంట్స్ పెరుగుతారు, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవచ్చు, ఉద్యోగాలు కల్పిస్తాం. ఇవన్నీ సినిమాలు మామూలుగా నంది అవార్డులు ఫంక్షను, సబ్సిడీలు, ప్రొడ్యూసర్లు, చిన్న చిన్న నిర్మాతలకి కావాల్సిన ఏది లొకేషన్లు ఫ్రీగా ఇవ్వటం, లేదంటే సింగిల్ విండో పర్మిషన్లు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు అని చెప్పి నేను బాబు గారికి చెప్పాను సార్. చేసి కనుక మనం చేస్తే బాగుంటుందని అనుకుంటే నేను 2-3 సార్లు కలిసిన తర్వాత కొంచెం, అంటే నేను ఓపెన్గానే చెప్తున్నాను సార్, కూటమి ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి నేను కొంచెం వెనకడిగేసాను సార్. కూటమిలో ఎవరికి రికమెండ్ చేస్తారో, ఎవరికి పదవులు వస్తాయో, నేను ఆయన్ని మళ్ళా కలిసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేను దాదాపు ఒక 2-3 నెలల నుంచి బాబు గారిని కలవాల. అంతకుముందు నెలకు 2 సార్లు కలిసామండి సార్. 2-3 నెలల నుంచి కలవకపోవడానికన్నా కలిసి ఆయన మొహాటంలో పెట్టకూడదని నేను వెనకడిగేసాను సార్. ఇక ప్రభుత్వం నిర్ణయాలు ఇప్పుడు ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు, గవర్నమెంట్ బాధలు గవర్నమెంట్కి ఉన్నాయి. ఇట్లాంటప్పుడు వెళ్ళి మా పోస్టు మా ఇది అని చెప్పి మేము అడగటం నాకు ఇష్టం లేక సైలెంట్ అయ్యాను సార్. ఈ సందర్భంగా నాకు 55 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి అయినా ఇంకొక 15 సంవత్సరాలు గట్టిగా పనిచేయగలననే నాకు ధైర్యం ఉంది సార్ నాకు. అందుకనే నాకనగా ఒక అవకాశం ఉంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాను సార్ నేను.
ఆ ధైర్యం నాకు ఉంది. ఇక ఈ సందర్భంగా నన్ను ఇక్కడ గోల్డెన్ ఐకాన్ అవార్డు నాతో పాటు నా హీరోలు నా సినిమా కుటుంబం అందరినీ పిలిచి సత్కరించింది. ఇంకా కొంతమంది రాలేకపోయారు. రాలేని వాళ్ళేనో నేను ఫోన్ చేసి మీరు వాళ్ళు విదేశాల్లో షూటింగ్లు ఉన్నాయి, రాలేమంటే ఒక మెసేజ్ పెట్టండి, రంగారావు 50 సంవత్సరాలు ఫంక్షన్ చేస్తున్నారు, ఒక వాయిస్ మెసేజ్ వీడియో మెసేజ్ పెట్టండి అన్న. అవన్నీ వచ్చినాయి. అలా ఈ ఫంక్షన్ ఇంత విజయవంతం జరగటానికి కారణం రంగారావు కృషే. మేమందరం కష్టం. నరేష్ గారు వచ్చినా, సుమన్ గారు వచ్చినా, రఘుబాబు గారు వచ్చినా, సమీర్ గారు వచ్చినా, మేమందరం వచ్చినా మీ మీద అభిమానంతో దాసనారాయణ గారు ప్రారంభించిన ఈ సంస్థ మీరన్నట్టు మా ఇద్దరు తమ్ముళ్ళు కోరుకున్నట్టు మీరు వెనకడికి వేయొద్దు. నేను ఇంకా 10-15 ఏళ్ళు పనిచేస్తానని ధైర్యంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పలేరు? చేయండి, చేసి ముందుకు రండి. ఈ ఫంక్షన్లు కంటిన్యూ చేయండి. ఎవ్రీ ఇయర్ మీరు కళా దర్బార్లో ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి, టెక్నీషియన్లు ఎంకరేజ్ చేయండి, సింగర్స్ని ఎంకరేజ్ చేయండి. అన్ని రకాలుగాను ఇండస్ట్రీకి ఉపయోగపడండి, కళారంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురండి. లక్కీగా ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ వచ్చిందనుకోండి, మీ సహకారం సహాయం అన్ని రకాలుగాను కావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యమైన పెద్దలకి అందరికీ, నా తమ్ముళ్ళిద్దరికీ, నా కుటుంబ సభ్యులందరికీ, విచ్చేసిన పెద్దలకి అందరికీ, గుంటూరు ప్రజానీకం అంటే నాకు ఇక్కడ ఎంతో ప్రేమ. నేను నాజ్ అప్సరా థియేటర్ నేను 15 సంవత్సరాలు కంట్రోల్ చేశాను. ఆ థియేటర్లో యజమాని షరీఫ్ గారికి నేను పెద్ద కొడుకుని, అట్లా చూసుకునేవాడు ఆయన. అలాంటి పరిస్థితిలో నేను సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్కి వెళ్ళటం, మెడ్రాస్లో సెటిల్ అవ్వటం, ఇక్కడ థియేటర్లు వదిలేసి డిస్ట్రిబ్యూషన్ వదిలేసి ప్రొడక్షన్లో నేను ఫిక్స్ అవ్వటం, తర్వాత ఇండస్ట్రీ సేవల్లో అలా ఫిక్స్ అయిపోవటం. నా 55 సంవత్సరాల చరిత్ర మీకు ఇలా చెప్పాను. నాకు మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని, నా తమ్ముళ్ళిద్దరూ నాకు తోడు ఉన్నారు, చాలు. నాకు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళిద్దరు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు. అలా నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. సుమన్ గారు అయితే అసలు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి ఒకటే కూతురు, బంగారు తల్లి. ఆ అమ్మాయి నేను వస్తున్నానంటది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటా. నా దగ్గర అసలు ఆయనతో ఎంత చనువుగా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాతో అంతకంటే ఎక్కువ చనువుగా, ఇంట్లో ఆడపిల్లలాగా దగ్గరుండి నాకు వడ్డించడం దగ్గర నుంచి అన్ని పనులు చేస్తుంది. అట్లాంటి బంగారు తల్లి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఆ కుటుంబం అట్లా ఉంటుంది. ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, రంగారావు, ఆంజనేయులు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఓకే సార్.